అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఇవాళ ఫస్ట్ మీకు చూపించే శారీస్ వచ్చేసి మైసూర్ క్రేప్ శారీస్. ఇట్లా చిన్న చిన్న బూటీ వచ్చిన లావెండర్ పైన హైలైట్ అయిన జరీ వీవ్ వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్, డార్క్ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది. ఇట్లా ఫాల్ సూపర్గా పడుతుంది. మరీ 5'8" అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేయండి, అదర్వైజ్ సఫిషియంట్ హైట్ ఉంది. సో పళ్ళు ఇట్లా ఉంది, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. 3450లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్లో ఫస్ట్ అయితే హైట్ చూద్దాం. హైట్ సఫిషియంట్ ఉంది, 5'7" వరకు, కానీ 5'8" అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవాయిడ్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా ఒక నిమిషం. ఓకే, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు, కంప్లీట్ చిన్న చిన్న వీవింగ్ వచ్చిన బూటీతోటి చీర మొత్తం కూడా ఉంటుంది. లైట్ ప్యారెట్ గ్రీన్కి ఈ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉన్న ఈ శారీలో కొంచెం వైన్ షేడ్కి దగ్గరగా ఉంది. ఇది పళ్ళు కంప్లీట్ ప్లెయిన్ విత్ ఈ బోర్డర్. ఇది మనకి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ దీంట్లో మధ్యలో బాడీ టెక్సోనా గ్రీన్కి బ్రౌన్, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఉన్న 4 కూడా మంచి కాంబినేషన్స్. బార్డర్, పళ్ళు, బ్లౌజ్. లైట్ కనకాంబరం కలర్కి దీని కూడా బ్రౌన్ వచ్చింది. పీచ్కి బ్రౌన్ అండ్ బ్రౌన్ విల్ బి ద బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది జామ్దాని శారీస్. కంప్లీట్ ఇట్లా ఫ్లోరల్ది మనకి వీవింగ్లో వస్తుంది. అండ్ 2 టైప్స్ ఆఫ్ మోటివ్స్ వస్తుంది. ఒకటి గోల్డ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సిల్వర్ కింద కనబడుతుంది కదా. మంచిగా ఫ్లోరల్ 2 సైడ్స్ ఇట్లా చీర మొత్తం కూడా ఉంటుంది. అండ్ పెద్దగా రిచ్గా వచ్చిన పళ్ళు ఈ ఫ్లవర్స్ తోటి, చిన్న ఫ్లవర్స్ వచ్చిన బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అది కూడా మల్టీ వీవింగ్ వచ్చింది. ఒకటి సిల్వర్ అండ్ ఇంకోటి గోల్డ్. అండ్ ఎడ్జ్కి కూడా మనకి బార్డర్. ఇందులో అన్ని డీటెయిల్స్ చెప్పినాక అన్ని జస్ట్ కలర్స్ చూపిస్తాం. ఆవిడ స్టెప్ హై చూడండి, బిందాస్ హైట్ ఉంది. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు, బట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది మ్యాండేటరీగా ఫస్ట్ టైం డ్రై వాష్, ఆ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. దీంట్లో నెక్స్ట్ అవైలబుల్ కలర్స్ 1 by 1 చూపిస్తున్నాను. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది, వైలెట్ కలర్ అవైలబుల్ ఉంది, రాణి పింక్, ఆనంద బ్లూ, నేవీ బ్లూ, రెడ్ కలర్. ఇది లాస్ట్ కలర్, రెడ్ కలర్. సో ఎట్లనే శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.